నమస్కారం విద్యార్థులారా, మన ఎడ్యుకేషనలీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉపవాచకంలోనే ఒక చాలా ముఖ్యమైన మనసును కదిలించే పాఠ్యం బిచ్చగాడు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథలో నిజాయితీకి ఎలాంటి బహుమానం దక్కిందో చూస్తే మన సమాజం గురించి మనకే కొన్ని ప్రశ్నలు రావడం ఖాయం. పదండి ఆ కథలోకి వెళ్దాం. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక పేదవాడి నిజాయితీని మన సమాజం నిజంగా గుర్తిస్తుందా, లేక కేవలం వాళ్ల పేదరికాన్ని, వాళ్ల వేషధారణనే చూస్తుందా? ఈ ప్రశ్నను మనసులో పెట్టుకోండి, ఎందుకంటే కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతోంది. ఇంత లోతైన కథను మనకు అందించిన ఆ రచయిత ఎవరో, ఆయన ఆలోచనలు ఎలాంటివో తెలుసుకుంటే కథను మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ అద్భుతమైన కథను రాసింది అంపశయ్య నవీన్ గారు. అయితే ఇది ఆయన కలం పేరు మాత్రమేనండోయ్. ఆయన అసలు పేరు డూంగిరి మలయ్య. ఆయన రాసిన అంపశయ్య అనే నవల ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఆ పేరు ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. మనమిప్పుడు చెప్పుకోబోయే ఈ బిచ్చగాడు కథ ఆయన రాసిన 8దో అడుగు అనే కథాసంపుటి నుంచి తీసుకున్నది. ఇక కథలోకొస్తే అంతా మొదలయ్యేది ఒక రైల్వే స్టేషన్లో. ఆ జనం, ఆ హడావిడి, ఆ గందరగోళం, సరిగ్గా ఇలాంటి వాతావరణమే కథలోని అసలు సంఘర్షణకు దారితీస్తోంది. ఈ కథకి ప్రాణం పోసిన పాత్ర బ్రహ్మయ్య. వృత్తిరీత్యా బిచ్చగాడు. అతనికొక భార్య, 4 పిల్లలు. కళ్ళు ఎర్రబడి నిరంతరం దగ్గుతూ అనారోగ్యంతో బాధపడుతున్నా సరే తన కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత మాత్రం మర్చిపోలేదు. పేదరికం అతని బాధ్యతను ఏమాత్రం తగ్గించలేకపోయిందన్నమాట. ఒకరోజు బ్రహ్మయ్య తన ఫ్యామిలీతో కలిసి ఊరికి బయలుదేరాడు. స్టేషన్కి వచ్చాక చూస్తే టికెట్ కౌంటర్ దగ్గర భయానకమైన రద్దీ. సరేనని తన పెద్ద కొడుక్కి డబ్బులిచ్చి టికెట్ల కోసం పంపించాడు. కాని కొడుకు ఇంకా క్యూలోనే ఉన్నాడు. ఇంతలోనే రైలు కదలడం మొదలైంది. ఆ కంగారులో, ఆందోళనలోనూ ఏం చెయ్యాలో తెలియక కుటుంబంతో సహా రైలు ఎక్కేశాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. టికెట్ లేని ప్రయాణం, అది వాళ్ల పాలిట ఒక పెద్ద గండంలా మారింది. ఈ నిస్సహాయతే కథలోని ప్రధాన సంఘర్షణకు పునాదివేసింది. ఒక్కసారి వాళ్ల పరిస్థితిని ఊహించుకోండి. కుటుంబమేమో రైల్లో ఉంది, టికెట్ల డబ్బులు, కొడుకేమో ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయారు. వాళ్ల ముఖాల్లో భయం, ఆందోళన, తర్వాత ఏం జరగబోతుందోనని వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు కథలో మనల్ని కదిలించే ఘట్టం రాబోతోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు మనుషుల్లో మానవత్వం ఎలా మాయమైపోతుందో ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. అంత టెన్షన్లో ఉన్న వాళ్ల దగ్గరికి అతను వచ్చాడు. టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్, అదేనండి టీటీఈ. అతని రాకతో అక్కడున్న నిశ్శబ్దం ఇంకా భయానకంగా మారింది. అతను కేవలం ఒక ఉద్యోగిలా రాలేదు. అధికారానికి, వ్యవస్థలోని నిర్లక్ష్యానికి ఒక ప్రతిరూపంలా వచ్చాడు. బ్రహ్మయ్య తన పరిస్థితిని చెప్పడానికి ప్రయత్నించాడు. కాని ఆ టీటీఈ నోటినుంచి వచ్చిన మాటలు వింటే మనసు చివుక్కుమంటుంది. దొంగ వెధవా, గాడిద కొడుకా అంటూ నిందించాడు. అంటే జాలి చూపకపోవడం వేరు, ఇలా కఠినంగా మాట్లాడడం వేరు. ఇది పేదలంటే సమాజంలో ఉన్న చులకన భావానికి నిలువుటద్దం. మాటలతో అవమానించి ఊరుకోలేదు. వాళ్లమీద ఫైన్ వేశాడు. ఎంతో తెలుసా? అక్షరాల 60 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. బ్రహ్మయ్యలాంటి ఒక బిచ్చగాడికి 60 రూపాయలు ఎంత పెద్ద మొత్తమో. అది వాళ్లకి అసాధ్యమైన భారం. ఆ నిస్సహాయ స్థితిలో పాపం బ్రహ్మయ్య భార్య తన చిన్న సంచిలో దాచుకున్న కొన్ని చిల్లర నాణేలను తీసి ఇచ్చింది. కాని ఆ టీటీఈ ఆ డబ్బుతో పాటు ఆ చిన్న సంచిని కూడా కనికరం లేకుండా లాక్కున్నాడు. ఇది కేవలం డబ్బు తీసుకోవడం కాదు, వాళ్ల ఆఖరి ఆశను కూడా లాక్కోవడమే. ఈ సంఘటనంతా రైల్లో ప్రయాణిస్తున్న కథకుడు అంటే మన రచయితే గమనిస్తూ ఉన్నారు. ఆయన దృష్టిలో ఇది కేవలం బ్రహ్మయ్య కుటుంబానికి, ఒక టీటీఈకి మధ్య జరిగింది కాదు. ఇది మన సమాజం మొత్తానికి పట్టిన అద్దం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇంత అవమానం జరిగాక కూడా బ్రహ్మయ్య ఏమనుకుంటున్నాడో తెలుసా? అయ్యో, ప్లాట్ఫామ్ మీద ఉండిపోయిన నా కొడుకు కొన్న టికెట్లకు డబ్బులు ఎలా వాపస్ తీసుకోవాలి అని. చూడండి, టీటీఈ ఏమో అతన్ని దొంగ అన్నాడు, కాని బ్రహ్మయ్య ఆలోచన మాత్రం ఎంత నిజాయితీగా ఉందో. ఇదేనండి మన సమాజంలో ఉన్న ద్వంద్వనీతి. అంటే 2 రకాల న్యాయాలు. డబ్బున్నవాళ్లు టికెట్ మర్చిపోతే దాన్ని ఒక పొరపాటు అంటారు. అదే బ్రహ్మయ్యలాంటి పేదవాడు తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ లేకుండా ఎక్కితే దాన్ని నేరమంటారు. తప్పు ఒకటే, కాని చేసే వ్యక్తిని బట్టి దాని అర్థం మారిపోతుంది. రచయిత ఈ చేదు నిజాన్ని మన కళ్ల ముందు పెట్టారు. చివరిగా రచయిత ఒక మాటతో మొత్తం కథ సారాంశాన్ని చెప్పాడు. సమాజం ఒక పెద్ద అద్దం లాంటిదట.
అది మన లోపల ఉన్న మనస్తత్వానికి, మన నిజాయితీకి విలువ ఇవ్వదు. కేవలం పైకి కనిపించే బట్టలకే, వేషధారణకే ప్రాధాన్యత ఇస్తుంది. బ్రహ్మయ్య నిజాయితీ ఆ అద్దంలో కనిపించలేదు. అతని చిరిగిన బట్టలు, అతని పేదరికం మాత్రమే కనిపించాయి. సో ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మనం ఎదుటివారిలో మనిషిని చూస్తున్నామా, లేక వాళ్ల హోదాని, వాళ్లు వేసుకున్న బట్టలనే చూస్తున్నామా? ఈ కథ విన్న తర్వాత బహుశా మన దృక్కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితుడితో పంచుకోండి. అలాగే మన ఎడ్యుకేషనలీ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.